కానీ ఏం చేయాలంటే బోట్ నెక్ బ్లౌజ్లకు ఇక్కడ మనం 7 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 7 ఇంచులకు ఇక్కడ మనం 1/2 ఇంచు తగ్గించుకోవాలి. తగ్గించుకొని 1/2 ఇంచు ఇలా ముందుకు మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు ఇలా ముందుకు మార్కింగ్ చేసుకోవాలి. చేసుకుంటే మనకు ఈ చంక భాగంలో ముడత అనేది రాకుండా ఉంటుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఇక్కడ మనం నెక్ షోల్డర్ ఎంత తీసుకున్నాం? 7 ఇంచులు తీసుకున్నాం. ఇక్కడ 7 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 7 ఇంచులు తీసుకోకూడదు, ఇక్కడ 6.5 తీసుకోవాలి. 1/2 ఇంచు తగ్గించి తీసుకోవాలి. తీసుకుంటే మనకి చంక భాగంలో ముడత అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఇలా మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చంక రౌండ్ వచ్చేసి మనకి 8 ఇంచులు రావాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే షోల్డర్ ఎంత తీసుకోవాలి? షోల్డర్ నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను, 4 ఇంచులు నెక్. ఓకేనా, ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్ దగ్గర నుంచి ఈ షోల్డర్ వైపుకు 1/2 ఇంచు ఇలా డౌన్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు ఇలా తీసుకోవడం వల్ల మనకు ఈ చంక భాగంలో ముడత అనేది రాకుండా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు 8 ఇంచెస్ రావాలి. 8 ఇంచెస్ వచ్చిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. చూడండి, నాకు కరెక్ట్గా 8 ఇంచెస్ వచ్చింది.